హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు మనము శ్రావణ మాసంకి డెకరేషన్ కోసం ఇలా ముగ్గులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది MDF బోర్డ్స్ మనకు కావాల్సిన సైజుల్లో దొరుకుతున్నాయి. అయితే నేను ఇలాగా చిన్న చిన్న బోర్డ్స్ తీసుకున్నాను. దీనికి మనము ఈ బోర్డుకి జెస్సో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ జెస్సో ఇప్పటికి చాలా వీడియోస్లో చెప్పాను కదా, మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఆన్లైన్. ఇది మనం రెడీమేడ్గా ఇంకా దీంట్లో ఏం మిక్స్ చేయకుండా డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఇది జెస్సో కనిపిస్తుందా? సో ఇలా MDF బోర్డు తీసుకొని దానికి టోటల్గా జెస్సో అప్లై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. సో నేను ఒక బోర్డుకి ఆల్రెడీ జెస్సో వేసి పెట్టుకున్నాను, అది ఆరిపోయింది. దీనికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. మీకు నచ్చిన ఎనీ కలర్ తీసుకొని దీనికి అప్లై చేయండి. ఈ కలర్ కూడా ఆరడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఆరాక ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. వీలైతే 2 కోటింగ్స్ ఇవ్వండి. 1 టైం బ్రష్ని ఇలా నిలువుగా మూవ్ చేయండి. మళ్ళీ పెయింట్ తీసుకొని సెకండ్ టైం ఇలా అడ్డంగా అప్లై చేశారంటే మనకి 2 కోట్స్ ఇచ్చేసిన ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా? లెట్ దిస్ కలర్ డ్రై. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది MDF బోర్డు పైన జెస్సో అప్లై చేసాం, 2 కోటింగ్స్. అది ఆరిపోయాక డ్రై అయ్యాక ఇలాగా కలర్ చేసుకున్నాం. ఇది ఆరెంజ్ కలర్ వేసాను. ఈ కలర్ అయిపోయాక దీనికి మనము ఇప్పుడు ఇలా ముగ్గులు వేసుకుందాం. ఇది ఆల్రెడీ 2 చేశాను. ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇలా 5x5 వరుసల్లో 5 చుక్కలు పెట్టుకున్నాం ముగ్గు. ఈ ముగ్గు మనము అంటే ఇది నేను మీకు కనిపించాలని బ్లాక్ కలర్తో వేస్తున్నాను. మీరు పెన్సిల్ తోటి వేసుకోండి. మనము ఇప్పుడు 3D అవుట్లైనర్ యూజ్ చేసి ఇది కంప్లీట్ చేద్దాం. ఇది 3D అవుట్లైనర్ తీసుకున్నాను. ఇది ఆరాక మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనికి మనము మిర్రర్ స్టిక్ చేసుకుందాం. దీనికి ఇలా స్టిక్ చేశాను. దీనికి ఇంకో రకం ఏదైనా ట్రై చేద్దాం. సో ఇదండి మనం చేసుకున్న MDF బోర్డ్ ప్లేట్స్ తోటి చేసుకున్న ముగ్గులు. చూసారా మన పూజ గదిని ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చో. మన పీటను కానీ
లేకపోతే పూజ ముందు మందిరం ముందర కానీ మనం ఈ రెడీగా మనం వేసుకున్న మన చేత్తో మనం చేసుకున్న ముగ్గులతోటి మన మందిరాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం తయారు చేసుకోవచ్చు. నచ్చిన కలర్స్లో తయారు చేసుకోవచ్చు. నచ్చినట్టుగా నచ్చిన షేప్లో దీన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా వరుసగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే ఇదే ప్లేట్స్ని మీరు ఒక తాడు మంచి అందమైన స్ట్రింగ్ తీసుకున్నారంటే దారానికి ఈ మూడింటిని మనము ఇలాగా 3 తీసుకొని ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. దారానికి కట్టారంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇలాగే ఇంతకుముందు మరొక ప్లేట్ చేశాను. అది లక్ష్మీ హృదయ కమలం అని ఆ ముగ్గు అన్నమాట. ఈ ముగ్గు పేరు లక్ష్మీ హృదయ కమలం. ఇలాగే MDF బోర్డు మీద ఇలాగే జెస్సో వేసుకొని కలర్ చేసుకొని ఈ 3D అవుట్లైనర్ తోటి గీసుకొని పెయింట్ వేసి మిర్రర్స్ అంటించుకున్నాను. దీన్ని కూడా మనము ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా, నచ్చిందా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, రికమెండ్ చేయండి. అలా నాకు కొంచెం నన్ను మోటివేట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఈ ముగ్గుని ఇలా అంటారని చెప్పి నా ఫ్రెండ్ కుమారి నేర్పించారు.